ఫెంగల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. తమిళనాడు పుదుచ్చేరిలో ఆదివారం 6గురిని పొట్టున పెట్టుకున్న ఈ తుఫాన్ సోమవారం మరో 18 మందిని బలి తీసుకుంది. బుధవారం ఉత్తర కేరళ, కర్ణాటక తీరం మీదుగా తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కలిసిపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఫెంగల్ తుఫాన్ ప్రభావం, ప్రభుత్వ సహాయ చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన సమీక్షలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 53 మండలాల్లో తుఫాన్ ప్రభావం ఉందని, భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను తరలించినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 6,824 హెలికాప్టర్ల మేర హెక్టార్ల మేర వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, దీనికి అవసరమైన ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వర్షం కారణంగా తడిచిన ధాన్యం ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. వర్షాల ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.